అందరికీ నమస్కారం అండి. సాధన గురించి మన ఛానల్లో ఎంత క్లియర్గా చెప్తున్నా కూడా చాలా ఈజీగా ఒప్పేసుకుంటున్నారు అందరూ. మీరు చెప్తున్న ప్రతిదీ కూడా సత్యము, కానీ మేము చేయలేకపోతున్నామని ఎంతో టేక్ ఇట్ ఈజీగా చెప్తున్నారు. కానీ ఇంకొక పక్క మనసులో మాత్రము మంచి సాధనా పరులుగా మారాలి అని చాలా దృఢ సంకల్పం ఉంటుంది. కానీ ఆచరణలో మాత్రము సింపుల్గా ఒక వర్డ్లో చెప్తున్నారు, మా వల్ల కావట్లేదు, మా ప్రయత్నమే లోపమండి, మేము చేయలేకపోతున్నామండి అని ఎంత ఈజీగా చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది ఇంట్లో వండుకొని తింటారు చూడండి, ఎవ్వరూ కూడా మాస్టర్ చెఫ్లు ఏమీ కాదు. అద్భుతంగా స్టార్ హోటల్లో రేటింగ్ లాగా అద్భుతమైన నలభీమ పాకం ఎవ్వరూ వండలేరు. కానీ ఏమనుకుంటారంటే కనీసం తక్కువలో తక్కువ యావరేజ్గానైనా సరే వండుకొని తిని ఆకలి మంట చల్లార్చుకోవాలనేసి ఏదో ఒకటి వండుకొని కడుపులో పోసుకుంటూ ఉంటాం. కానీ సాధన దగ్గరకు వచ్చేసరికి సాధన కుదిరినా కుదరకపోయినా మానవ ప్రయత్నం చెయ్యాలి కదా. కాసేపు మనం ఏదైతే జ్ఞానం తెలుసుకున్నామో అలా పాటిద్దామని మాత్రం ఒక్కరు కూడా అనుకోరు. అదేవిధంగా వంట వండుకోవాలంటే స్టవ్ కావాలి, పదార్థాలు కావాలి, మంచినీరు కావాలి, ఇలా మినిమం గూడ్స్ అన్నీ తెచ్చుకుంటాం ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా. కానీ సాధన చేయాలంటే తక్కువ తినాలి, తక్కువ నిద్రపోవాలి, మూడో మనిషి గురించి మాట్లాడకూడదు, ఇవి మినిమం ప్రతి గురువు చెప్తున్న నియమాలు కదా అని చెప్పి ఆ నియమాల మీద ధ్యాస పెట్టము. ఆచరణలో కనీసం తక్కువలో తక్కువ 10 నిమిషాలు ప్రతిరోజు కూడా కూర్చొని ప్రయత్నించి చూద్దాం సుమా అని ఒక్కరికి కూడా అనిపించడం లేదు. ఎందుకండి ఆచరణపూర్వకంగా ఒక్కడుగు కూడా ముందుకేయకుండా ఎన్ని వేల వీడియోలు విన్నా, ఎన్ని రకాలుగా డౌట్లు అడిగినా, ఎంత తిప్పి చెప్పినా అదే సత్యం కదా. ఇంకెన్నిసార్లు చెప్పుకున్నా కూడా మ్యాటర్ అంతే ఉంటుంది కదండి. మీరు ఎప్పుడైనా పాలను గమనించినట్లయితే బాగా పలుచగా ఉన్న పాల ప్యాకెట్ ఒకటి ఉంటుంది, చిక్కగా ఉండే పాల ప్యాకెట్ ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా రేటుతో ఉంటుంది. ఆ పాల యొక్క శాతము పలచగా ఉన్నప్పుడు చిక్కగా చేయాలంటే కొంచెం కొంచెం పాలు యాడ్ చేస్తూ రావాలి కదా. అదేవిధంగా ప్రతిరోజు కూడా మనం మానసికంగా నేను అనే వ్యక్తిత్వ భావంతో ఉన్న మనము ఆత్మ యొక్క విస్తారతను పెంచుకోవాలి కదా. అనగా ఆత్మ యొక్క ఉనికిని కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే సూర్యోదయం అప్పుడు చూసారా, మనకి 5:30కి చిమ్మ చీకటిని పారద్రోలుతూ సూర్యభగవానుడు ఉదయిస్తూ ఉంటాడు. మిట్ట మధ్యాహ్నం ఎండ ఎలా ఉంటుంది, తొలి సూర్యకిరణం ఎలా ఉంటుందో తేడా గమనించారా ఎప్పుడైనా? అంటే కొంచెం కొంచెంగా చీకటి పోతూ కొద్దిగా వెలుగొస్తూ ఉంటుంది. గోరువెచ్చగా ఉంటుంది అన్నమాట సూర్యకిరణాలు ఉదయం 7 గంటలకి. ఆ తర్వాత కాస్త సూర్యకిరణాల యొక్క తాకిడి పెరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ధ్యానాగ్ని మనలో రగులుతున్నప్పుడు మొట్టమొదట చీకటి కొంచెం కొంచెంగానే పోతుంది సుమా. మెల్లిమెల్లిగా వెలుగు వెదజిమ్మే కొద్దీ మిట్ట మధ్యాహ్నం ఎండలాగా మరింత వేడి వస్తుందన్నమాట. అలాగే ఏదైనా సరే కష్టపడింది ఎప్పుడూ ఊరకే పోదండి. కానీ కష్టపడకుండా ఎలా వచ్చేస్తుంది చెప్పండి? ఆచరణ ఆచరణ ఆచరణ. ట్రైన్ ఎక్కి ఎక్కడో దగ్గరికి ప్రయాణం చేసి మనం ఏదో ఒక ఊరు వెళ్తానే ఉంటాం. ట్రైన్ దిగిన తర్వాత కూడా ట్రైన్ ముద్దులాడేస్తా నా ట్రైన్ అని ఎవరైనా ట్రైన్ను పట్టుకొని ఆ కిటికీలు కొన్న ఊసలు పట్టుకొని ఎవడైనా వేలాడుతూ ఉండిపోతున్నాడా? అదేవిధంగా బస్సు యొక్క కిటికీలు పట్టుకొని ఇంతసేపు ఈ బస్సు అయ్యో నన్ను గమ్యానికి చేర్చిందని బస్సును పట్టుకొని ఉండిపోతున్నాడా? అదేవిధంగా ఒక నదిని దాటేటప్పుడు పడవలో మనం ఒడ్డుకు వచ్చేస్తాం, అసలు వెనక తిరిగి కూడా చూడం కదా పడవని. మరి అలాగే తెలుసుకున్న జ్ఞానాన్ని ఒక్క నిమిషంలో విడిచిపెట్టేసి కళ్ళు మూసుకొని అంతర్ముఖం అవ్వాలి కదండి. సాధనలో ముందుకు వెళ్ళాలంటే అక్కడ తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి అని అంటున్నాను. అంటే బస్సు దిగిన తర్వాత వెనక తిరిగి బస్సుని చూడము, ట్రైన్ దిగిన తర్వాత ట్రైన్ని చూడము, పడవ దిగిన తర్వాత పడవని కూడా వెనక తిరిగి చూడము కదా. అలాగే జ్ఞానం ఒక్కసారి ఎలా కూర్చోవాలి, ఎలా సాధన చేయాలి అని తెలిసిన తర్వాత అది తెలుసుకునేదాన్ని ఇంకా ఆపేసి కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళాలి కదా. నువ్వంటూ బాగా ప్రయాణం చేసి అంతర్ముఖంగా అప్పుడు సందేహం వస్తే అడిగితే అదొక పద్ధతి. కనీసం
తక్కువలో తక్కువ ఓ 2-3 సంవత్సరాలైనా 365 రోజులు ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా సాధన చేసి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది కదండి. నా అదృష్టం కొద్దీ అనుకోకుండా తన్ను తాను తెలుసుకున్న ఒక సద్గురువు యొక్క సాంగత్యం నాకు ఒకసారి 2010లో లభించింది. ఒక గొప్ప ఆశ్రమానికి దగ్గరలో 10 సంవత్సరాలు నేను జీవించగలిగాను అనమాట. అప్పుడు 1-2 సార్లు స్టార్టింగ్ ఆ గురువుగారిని నాకు సందేహం వస్తే అడిగేదాన్ని. ఆ తర్వాత ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా నాకు చాలా సిగ్గనిపించేది అనమాట. ఎందుకు అంటే అక్కడ గురువు చెప్పిన కొన్ని బోధనలు బోర్డు రూపంలో రాసి ఉండేవండి. అందులో ఏదో ఒకటి నేను పాటించటం లేదనే బాధ, తపన నాలోని నన్ను చిత్రహింస చేసేదన్నమాట. మామూలు చిత్రహింస కాదు. అక్కడ మితంగా మాట్లాడాలని ఉంది. నేను మితంగా మాట్లాడుతున్నానా, ఎక్కడో ఒక వాక్యం ఎక్కువే మాట్లాడుతున్నాను కదా, ఈరోజు నాకు ఈ డౌట్ అడిగే అర్హత లేదు అనిపించేది. మళ్ళీ రెండో రోజు వెళ్తే అక్కడ ఇంకొకటి కనిపించేది. తర్వాత తొలిజాముతో లేచిపోవాలి సాధన కోసం అని చెప్పేవాళ్ళు. నేను ఎక్కువగా నిద్రపోయే స్వభావం. ఇలా కళ్ళు మూస్తే నిద్ర వచ్చేస్తుంది నాకు. ఇలా ఉన్న నేను అక్కడ 10 సంవత్సరాలు ఉన్నాను, కానీ 10 సంవత్సరాలు ఒక్క మాట అడగలేకపోయాను అనమాట. ఎందుకంటే ఇంకా నాలో గురువు చెప్పింది నేను ఎక్కడో మిస్ అవుతున్నాననే అనిపించేది. ఓకే, పరిపూర్ణంగా 40 రోజులు స్వామి చెప్పినట్లు నేను ఆచరించి అప్పుడు నాకు అర్హత వచ్చాక వెళ్ళి అడుగుదాం అనుకునేదాన్ని. అలా 10 సంవత్సరాలు గడిచిపోయిందండి. కానీ నేను ఈరోజు కూడా వెళ్ళి ఇదే అని ఎప్పుడూ అడగలేను. మౌనంగా దర్శనం చేసుకొని వచ్చేస్తాను. కానీ ఎందుకంటే ఎంతవరకు పాటిస్తున్నాను అని నాకు తెలుసు అన్నమాట. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని డౌట్ అడగవద్దు అని కాదు. సాధన చేసుకుంటూ డౌట్ అడగటం పర్వాలేదు, కానీ కనీసం ఒక 30 రోజులు కూడా ధ్యానంలో కూర్చొని ధ్యానం కానీ నామజపం కానీ ఏమీ చేయకుండా సంవత్సరాల తరబడి వింటూ డౌట్లు అడిగే వాళ్ళు కూడా ఉంటున్నారని తెలుస్తుంది. అసలు స్వప్రయత్నం లేకుండా ఎన్ని వేల డౌట్లు పుట్టుకొచ్చేస్తూ ఉంటాయో అసలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. అసలు మొదటి వాక్యం దగ్గరే ఆగిపోయాం కదా, గురువు చెప్పిన నియమం మనం పాటించలేదు కదా. ముందు అది పాటించి కదా ముందుకు వెళ్ళాలి. మనకి లెక్కలు రావాలంటే ఎక్కాలు నేర్చుకోవాలి కదా, పదాలు రావాలంటే ఏబిసిడీలు నేర్చుకోవాలి కదా. అసలు ఇది నేర్చుకోకుండా దాని గురించి ఎందుకు ఆలోచన చేయటం? ముందు అక్షరాలు వచ్చాక నువ్వు పదాల గురించి ఆలోచించాలి. కానీ అక్షరాలే రాకుండా లైన్లు, ఏకంగా పద్యాలు, గమకం చమకం గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది? అంటే సరిగమలు రానివాడు సంగీతం పట్ల విపరీతంగా తెలుసుకోవాలని అనుకోవటం ఎలా ఉంటుంది? అంటే సంగీతంలోని సరిగమ పదనిస నేర్చుకోకుండానే ఒక సభ మీద, ఒక వేదిక మీద పాట పాడాలనుకోవటం ఎలాగో అలాగా విపరీతంగా ఓరల్ సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకోవటం కూడా ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను వివరించిన దాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తాను. ఆత్మ యొక్క విస్తారతను ఖచ్చితంగా పెంచుకుంటూ ఉండాలి. అంటే మెల్లిమెల్లిగా సూర్యకిరణాలు ప్రసరిస్తున్నప్పుడు కొంచెంగా చీకటి ఎలా పోతుందో ఆత్మ యొక్క సాంద్రత పెరిగే కొద్దీ మనసు యొక్క సాంద్రత తగ్గుతుంది. అంటే వ్యక్తిగా మరణిస్తాడు. పూర్తిగా వ్యక్తిత్వ భావం నశించిపోయి ఆత్మనిష్ఠులుగా ఉంటారు. ఇక్కడ ఆత్మ యొక్క సాంద్రత పెరగటం, ఆత్మ యొక్క విస్తారత పెరగటం అంటే ప్రతి సెకండు పూర్తిగా పిన్ డ్రాప్ సైలెంట్ అంతరంగంలో ఉండటం అన్నమాట. అది ఒక్క నిమిషమైనా సరే చాలండి. ఒక్క నిమిషం ఆలోచన లేకుండా పూర్తి ఎరుగుతూ ఉన్నప్పుడు అది కనీసం వారం రోజులకు సరిపడే ఎనర్జీ వస్తుందన్నమాట. అది ముందు పరిపూర్ణంగా ఆ ఒక్క నిమిషమైనా అనుభవించాక కదా రెండో నిమిషంలోకి వెళ్ళాలి. నర్సరీలో ఉంటూనే డిగ్రీ గురించి అస్సలు ఆలోచన చేయటం ఎందుకండి? వినికిడి జ్ఞానం వల్లనే కదా, ఎక్కువ వారల్ సబ్జెక్టు మెటీరియల్ కలెక్షన్ వల్లే కదా ఈ గందరగోళం అంతా. అదంతా హానికరమని తెలిసి కూడా పులి చంపేస్తుందని తెలిసి పులి నోట్లో చేపెట్టినట్టు, పాము కాటేస్తుందని తెలిసి పాము పొట్టలో చేపెట్టినట్టు అవి ప్రమాదం కాదండి సుమా, ఇది కూడా చాలా ప్రమాదమే.
జన్మల వృధా అయిపోతున్నాయి, సమయం గడిచిపోతుంది కదా. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు 100 సంవత్సరాల జీవితం లేదు ఏ మనిషికి. 75 ఏళ్ళు బ్రతకడం కడు గమ్యం అయిపోతుంది అనమాట. ఏంటంటే ఎవరు ఎక్కడ చూసినా 40కి 50కి హార్ట్ అటాక్లు, ఎంతమంది చచ్చిపోతున్నారు. ఏ నిమిషం మరణం వస్తుందో తెలియదు. ఏ దేవుడి పుణ్యం వల్ల, మనం చేసుకున్న పుణ్యం కర్మ వల్ల ఇలాంటివన్నీ విని ఇంత సమయం కేటాయిస్తున్నామని అంటే మనకి ఎంతో కొంత గత జన్మ పుణ్యం ఉంది కదా, సాధన పట్ల ఎరుకుంది కదా, దాన్ని పరిపూర్ణంగా వాడుకోవచ్చు కదా. అటు ఇటు కాకుండా దేనికి చెందకుండా పోవటం ఎందుకు చెప్పండి. పూర్తి నిశ్శబ్దాన్ని, గాఢమైనటువంటి నిశ్శబ్దాన్ని అంతరంగంలో అనుభూతి చెందాలి. అదే ఆత్మ యొక్క విస్తారతను పెంచుకోవటము అంటే. వ్యక్తి యొక్క జోక్యాన్ని తగ్గించి ఆత్మ యొక్క జోక్యాన్ని పెంచుతుందన్నమాట. ఈరోజు 1 నిమిషం ఉండగలిగితే చాలు. నెల రోజులు పోయిన తర్వాత 2 నిమిషాలు, మెల్లిమెల్లిగా కనీసం 5 నిమిషాలైనా సరే మీరు ఆలోచనారహిత స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ 5 నిమిషాలే మిమ్మల్ని ఆత్మ వైపు ఆకర్షిస్తుందన్నమాట. అంటే మ్యాగ్నెట్ ఇనుప ముక్కని ఎలా లాక్కుంటుందో అలా ఆత్మ లాక్కుంటుంది. 5 నిమిషాలు మీరు ఆలోచనారహిత స్థితిలో ఉండటానికి ప్రయత్నించండి. ఆ 5 నిమిషాలు మీరే భగవంతుడు అనమాట. భగవంతుడితో ఉండటం కాదు, ఆలోచనారహిత స్థితిలో ఉన్న 5 నిమిషాలు మీరే భగవంతుడు. అదే మ్యాగ్నెట్గా మిమ్మల్ని ఆకర్షిస్తూ 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకోవటానికి ప్రయత్నిస్తుందన్నమాట. నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టాను. మన అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు నెక్స్ట్ మంత్ వడ్డీ యాడ్ అయినప్పుడు వడ్డీ ఒక్కటే ఉండదు, మన అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉంటుంది, వడ్డీ కూడా ఉంటుంది. అలాగే 5 నిమిషాలు ఆలోచనారహిత స్థితిని సాధనలో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చే 5 నిమిషాలు, ఈ 5 నిమిషాలు కూడా యాడ్ అవుతుంది. ప్రతిరోజు సాధనలో కూడా మన ప్రయత్నం లేకుండా 5 నిమిషాలు ఆలోచనారహిత స్థితిలో ఉండటానికి మనసు ఆల్రెడీ అలవాటు పడి ఉంటుందన్నమాట. 6వ నిమిషము మన ప్రయత్నపూర్వకంగా యాడ్ అవుతుంది, వడ్డీ యాడ్ అయినట్లు. 7వ నిమిషము మళ్ళీ యాడ్ అవుతూ ఉంటుంది. ఆ 5 నిమిషాలే కొద్ది రోజులకి 10 నిమిషాలు అవుతుంది, అది ఇంకొద్ది రోజులకి 15 నిమిషాలు అవుతుంది. మీరు ఎప్పుడైతే 15 నిమిషాలు ఆలోచనారహిత స్థితిలో ఉండగలిగారో అప్పటికి మీకు ఇంకా ఎవ్వరి గైడెన్స్ అవసరం లేదు, మీకు మీరే గైడ్ చేసుకోగలుగుతారు. కానీ అప్పటి వరకు ముందు ఓపిక పట్టాలి కదా, అసలు ఓపిక పట్టి సాధన చెయ్యాలి కదా. అలా ఏ ప్రయత్నమో చేయకుండా ఇంకా ఇంకా బయటే వెతుకుతూ ఉంటే ఎప్పటికీ పావుగంట కాదు కదా, 10 సెకండ్లు కూడా ఇంకా మనకు ఆలోచనారహిత స్థితి రాదు. జీవితం మొత్తం వింటూ 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 అలా తరించిపోవడం తప్పితే ఎలాంటి ఉపయోగమూ ఉండదన్నమాట. ఆకుల మీద నీళ్ళు జల్లినట్లు, వేర్ల మీద కాకుండా. ఆకుల మీద నీళ్ళు జల్లితే ఏదో ఒక రోజు మొక్క ఎండిపోతుంది. అలాగే ఈ ఆయుష్ కూడా పోతే ఇంక మళ్ళీ వచ్చే జన్మ వరకు ఎదురు చూడాలి. అందుకని ఆచరణపూర్వకంగా ఆత్మ యొక్క విస్తారతను పెంచుకునే ప్రయత్నం చేయండి. దానికి మీ దగ్గరున్న ఏకైక ఆయుధం మౌనం. పూర్తి మౌనం మాత్రమే మీకు అది ఇవ్వగలుగుతుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.